ఎస్వీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఉట్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, సిపిఎం, సిపిఐ, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక మంచి సర్పంచ్ని ఎన్నుకోవాలని సూచించారు. సౌమ్యుడు, మంచి వ్యక్తి, నిరంతరం గ్రామ ప్రజలకు తోడుగా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొనకంచి శేఖర్రావు గారి ఉంగరం గుర్తుని గెలిపించాలని యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు, సబ్బండ వర్గాలు కోరారు. అందులో భాగంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ శేఖర్రావు గారి విజయాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అబద్ధాలని ప్రచారం చేస్తున్నారని వారన్నారు. సిపిఎం పార్టీలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ కొనకంచి చంద్రశేఖరరావు గ్రామ పంచాయత్ సర్పంచ్గా నిలబడుతున్నాడు. ఆ సంగతి మీకు తెలిసిన విషయమే. 14వ తారీఖు ఆదివారం రోజున ఓటింగ్ జరుగుతున్నది. కావున మీరందరూ తొందరగా వచ్చి 1 గంట వరకే ఓటు ఉంది కాబట్టి దాంతోపాటు నెంబర్లకు 10 మంది వార్డు నెంబర్లు దీంతో సర్పంచ్ గారిని గెలిపించి మీ యొక్క ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను. అదేవిధంగా శేఖరరావు గత 10 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి గ్రామంలో తనకు తోచినంత సహాయంగా ఊరి గ్రామ సమస్యలు ప్రతి సమస్య పరిష్కరించుకొని అందరూ ఆయన మన్నలు పొందినాడు. కావున మీరందరూ దయచేసి శేఖర్రావు గారి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. నిన్న మొన్న మారిన ఆయన బీఆర్ఎస్ పార్టీలో హయాంలో ఉండి భాస్కరరావు సార్ నిధులతోనే తీసుకొచ్చి మొత్తం అభివృద్ధి చేసినని చెప్తున్నాడు. ఆయన చేసింది ఏ పార్టీ నుంచి చేసిండు, ఎప్పుడున్నాడు? బీఆర్ఎస్ పార్టీ భాస్కరరావు గారు ఆ ఊరి ఇక్కడికి వచ్చి తెల్లారే BLR పేరు ప్రకటించగానే పార్టీ మారిన వ్యక్తి అతను. 2 సార్లు పీపీ ఇప్పించి భాస్కరరావు గారి పుణ్యాన పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించి కోట్లు సంపాదించి అది ఇది అభివృద్ధి చేసినని చెప్తుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భాస్కరరావు గారి నిధులతోనే ఇచ్చింది తప్ప ఉట్లపల్లి గ్రామానికి ఆయన సొంతంగా తెచ్చింది ఏం లేదు. కాంట్రాక్టర్ పద్ధతిగా ఎమ్మెల్సీ దగ్గర, రాజ్యసభ సభ్యుల దగ్గర కక్కుర్తిపడి కమిషనర్ కక్కుర్తిపడి తెచ్చిన ఘనత ఆయనది. కానీ నేను కానీ శేఖరరావు గారు కానీ ఎర్రల భిక్షారెడ్డి గారు కానీ మొదటి నుంచి సేవ చేసి ఈ ఉట్లపల్లి ఇది పక్క గ్రామ ప్రజలకు, పేద ప్రజలకు, లేని ప్రజలకు అందరికీ కూడా మొదటి నుంచి ఎక్కువ తక్కువ అనకుండా అన్న, తమ్ముడు, బాబాయ్ అది పిలుచుకుంటా మర్యాదతో మాట్లాడుకున్నాం. మేము అందరితోని మన్నలు పొందుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు శేఖరరావు కూడా ఆ విధంగా చేస్తాడు. గతంలో వాళ్ళ నాన్న కూడా మాలిపడ్డలు చేశాడు. మాలిపడ్డలు చేసినప్పుడు కూడా గ్రామ ప్రజలందరికీ కూడా అన్ని సమస్యలు పరిష్కరించినట్టు. అసలు ఫస్ట్లో రైతులకు ఆ సర్వే నెంబర్ తెలకపోయింది. అంతేగా చేపట్టి ఊళ్ళో ప్రతి ఒక్కరికి సర్వే నెంబర్ తెలిసినాయి, పాస్బుక్లు ఇప్పించి అన్నీ చేశారు. పూర్వం భూములు మొత్తం కూడా ఈ ఆధ్వర్యంలో ఉన్నం భిక్షమయ్య గారు, ఎర్రడ భిక్షారెడ్డి ఆధ్వర్యంలో, ఉన్నం కోటయ్య గారు, ఎర్రడ భిక్ష ఆధ్వర్యంలో ఇచ్చిన చరిత్ర మాకున్నది తప్ప వారికి ఏం చరిత్ర లేదు, ఏం చేసింది ఏం లేదు. ఏ పార్టీ చేసినా కానీ ఇక్కడ జరిగిందంటే అది సిపిఎం, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగింది తప్ప టీడీపీ ఆధ్వర్యంలో జరిగింది తప్ప ఇంకేం కాంగ్రెస్ పార్టీ అతి పెద్దగా ఏం జరిగింది ఏం లేదు. మన ఉట్లపల్లి గ్రామానికి చెందినటువంటి చంద్రశేఖరరావుని మేము గెలిపించుకుంటాం. ఊళ్ళో ఉంటాడు, మాకు వెన్నంట ఉంటాడు. అన్ని విధాలుగా మరి ఆయన మరి ఉంగర గుర్తుపై ఓటు వేసి అఖండ విజయంతో మేము గెలిపించుకుంటామని ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతుంది. ఇవ్వాలా అదంతా మీకు తెలియాలా. జనాలు ఇవ్వాలా మేము బయటికి వెళ్ళేస్తే మరి తండలుగా ఇంటింటి కూడా జనాలు వచ్చేసి మేమున్నామని చెప్పేసి శేఖరన్న నువ్వు అత్యధిక మెజార్టీతో గెలవాలి, ఉట్లపల్లి గ్రామాన్ని అభివృద్ధి పరచాలని కూడా మరి జనాలు కూడా మాకు మరి
మరి విజయవంతం మరి మా ఎన్నంట ఉండి కూడా మరి ముందుకు సాగిస్తున్నారు. ఇవాళ పబ్లిక్ జనాలు ఇవాళ మీటింగ్లో బాగా బయటికి వెళ్ళక ఇళ్ళలో కూర్చొని నువ్వు వస్తావు ఫోన్లు చేసుకుంటారు. అదే విధంగా కాదు, ఇవాళ మీ 10 మందికి వెళ్తే ఒక బజార్ 10 మంది పోతే 2 బజార్కి వచ్చేసరికల్లా 100 మంది అవుతుంది. ఇవాళ అది జనాలు దృష్టిలో పెట్టుకొని, ఎందుకని ప్రజాసేవకుడు అందుబాటులో ఉంటాడు. ఆయన మరి ఉంగరం గుర్తుపై మరి ఓట్లేసి ఆయన గెలిపించుకున్నట్టయితే మన ఇంటింటికి గడప గడపకు అన్ని విధాలు కూడా మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అక్కా జిల్లాలు అందరూ అన్నదమ్ములు అందరూ కూడా మాకు వెన్నంట ఉండి విజయం సాధిస్తాం. ఆయన గెలిచేంత వరకు మీ పోరాడతాన్ని వెన్నంట ఉన్నామని చెప్తున్నటువంటి ప్రజలందరూ కూడా పేరున నా అక్కలకి నా అన్నలకి అందరికీ కార్యకర్తలకి నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అఖండ విజయంతో గెలుపుకుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు ఉట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకి నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందడంలో కేసీఆర్ గారు ముందు నడిపించారు. అదే సందర్భంలో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తీసుకున్నటువంటి ఫండ్స్ తీసుకొచ్చి మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాలని సుందరవనంగా తీర్చిదిద్దడం కోసం శ్మశాన వాటికలు, రైతు వేదికలు, అదేవిధంగా డంపింగ్ యార్డులు, గ్రామాలలో హరితహారం పేరుతోటి మొక్కలను పెంచడము, ట్రాక్టర్లు, తర్వాత తడి చెత్త పొడి చెత్త సేకరణ కార్యక్రమం, ఇలా ఏ రాష్ట్రంలో చేయని విధంగా అన్ని కార్యక్రమాలు గ్రామాలని ముందుగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ప్రతి బజారుకు సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం చేయడం అనేది జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నిధులతోటి, ఎమ్మెల్యే భాస్కర్ గారి నిధులతోటి చేశారు తప్ప ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకే పార్టీ కానీ అభివృద్ధి చేయలేదు. ఆ చేస్తున్నటువంటి సందర్భాల్లో అన్ని తప్పుడు ప్రచారాలు చేసుకొని తప్పుడు సంకేతాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు మేమే డెవలప్మెంట్ చేసినాం, మా వల్లనే తెలంగాణ వచ్చింది, మేమే చేస్తామని చెప్పేసి అని అతను చెప్పినటువంటి ఏ పథకం కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం అమలు కాలే. ఇప్పటికి కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కనీసం ₹1,00,000 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి పెళ్ళి అయినటువంటి మహిళకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఫెయిల్ అయిపోయిండు. రైతులకు రైతు భరోసా కానీ రైతులకు ఇచ్చినటువంటి ఏవి కూడా సక్రమంగా అమల్లో లేదు. ఈ విధంగా అట్టర్లీ ఫెయిల్ అయినటువంటి భారతదేశంలోనే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిన వాటిల్లో నిలుపుకున్నటువంటి గవర్నమెంట్ ఏది ఉందంటే ఒక తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంటే. అదే సందర్భంలో ఈరోజు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో పెరుగన్నం పెట్టి ప్రజలకు ఆశ పెట్టి నేను నా సొంత నిధులతోటి నా ఇంట్లో డబ్బులతో తీసుకొచ్చేసి అందరినీ కూడా డెవలప్మెంట్ చేస్తానని మాయమాటలు చెప్పి ఇప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మిర్యాలగూడ ఎమ్మెల్యే ఈ రోజు వరకు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో కానీ టౌన్లో కానీ అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా లేదు. అది మీకు తెలుసు, గ్రామ ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏదేమన్నా అబద్ధాలు చెప్పడం వరకే పరిమితం అవుతారు తప్ప వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయట్లే. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పిలిస్తే పలికే కొనకంచి చంద్రశేఖరన్న ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. అసలు ఉట్లపల్లికున్న చరిత్ర ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొట్టమొదట కామ్రేడ్ ఉన్న చిన్నకోటయ్య గారి ఆశయాలతోటి చిన్నకోటయ్య గారు ఈ ఉన్నటువంటి దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అండగా ఉండి వాళ్ళ పక్షాన్ని నిలబడి ఇప్పుడున్నటువంటి శ్రీరామనగర్ కాలనీలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం అనేక సార్లు తలకాయలు బలగొట్టుకొని కేసుల పాలై జైళ్ల పాలై ఈరోజు శ్రీరామనగర్ కాలనీకి ఉన్న చిన్నకోటయ్య గారు ఆ రోజు చేసినట్టు పోరాట ఫలితంగానే ఈరోజు ఉట్లపల్లి గ్రామంలో ఆ కాలనీ ఏర్పడింది. ఈరోజు శాంతినగర్లో కూడా ఆ రోజు ఎంపీపీ రంగయ్య గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఇండ్లు కట్టించి ఆ రోజు కూడా సిపిఎం పార్టీ వామపక్ష మిత్రపక్షాల ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించిన చరిత్ర ఈ టీడీపీ, సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్ పార్టీలకే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ ఊర్లో ఇప్పటి వరకు కూడా ఏ రోజు చేసినట్టు లేదు. ఈరోజు మన గ్రామంలో గ్రామ ప్రజలు గమనించాలి, విద్యార్థులు, యువకులు, కార్మికులు, రైతులందరూ కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎవరు పిలిస్తే పలుకుతారు, ఎవరు నిత్యం అందుబాటులో ఉంటారు, ఎవరు మనకు
ఏదైనా అవసరం వస్తే సహాయం చేస్తారు. మనం ఎన్నింటి ఉంటారనేటువంటిది గ్రామ ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఈరోజు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈరోజు డబ్బు బలంతో, పేరు బలంతో, లేకపోతే మేము ఏమైనా చేస్తాం అనేటువంటి ఆలోచనతో అనేక మంది రకరకాల ప్రచారాలు చేస్తూ దుష్ప్రచారాలు చేస్తూ ఈ ఊళ్ళో తిరుగుతున్నారు. కాబట్టి ఈరోజు మన ఉంగరం గుర్తు మీద కొనకంచె శేఖరరావు గారిక ఓటేసి గెలిపిస్తే మన గ్రామ పంచాయతీని రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మన గ్రామంలో నిరుద్యోగుల సమస్య ఎక్కువ ఉంది. ఎక్కువగా నిరుద్యోగులు ఉండి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక ఇవాళ యువత రకరకాలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. శేఖరన్న గనక రేపు సర్పంచ్గా గెలిస్తే నిరుద్యోగులకు ఉట్లపల్లి గ్రామంలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టించేసి వారి క్యాంపస్ ఇంటర్వ్యూలు పెట్టించేసి ఉద్యోగ అవకాశాల కోసం తన వంతు కృషిగా అతను కూడా బాగా చదువుకొని ముందుకున్నటువంటి వ్యక్తి. ఎలాంటి ఇప్పటివరకు కూడా ఏ ప్రజాప్రతినిధిగా అనుభవించో లేకపోతే ఆశ పెట్టో చేసిన వ్యక్తి కాదు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ నాన్నగారు మాలి పటేల్గా ఉన్నప్పుడు ఈ గ్రామంలో అనేక మందికి సీలింగ్ భూములు పంచిపెట్టి ఈ ఊళ్ళో పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీల్ భూములు పంచిపెట్టించిన చరిత్ర వాళ్ళ కుటుంబానికి నేపథ్యానికి ఉంది. కాబట్టి అదే నేపథ్యంలో శేఖరరావుని కూడా చేస్తే మన ఊరిని ఆదర్శ గ్రామంగా చేస్తాడు. అదేవిధంగా అతను ముఖ్యంగా చేయాల్సింది ఏం చేయాలని అనుకుంటున్నంటే మన ఊళ్ళో మరుగుదొడ్లు ప్రతి ఇంట్లో నిర్మించి బహిరంగ మల విసర్జన లేకుండా చేయడంలో ముందుంటానని చెప్పేసి అతను తన యొక్క మేనిఫెస్టోలో రాసుకోవడం జరిగింది. అదేవిధంగా కార్మికులకు ముఖ్యంగా వలస కార్మికులు ఎక్కువగా పోతున్నారు. మన ఊరు నుంచి రకరకాల ఆంధ్ర వైపు మిరపకూళ్ళకని ఆటోలలో పోయి రకరకాల ప్రమాదాలకు గురి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేసి మన గ్రామంలోనే ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం కోసం శేఖరన్న తన యొక్క మేనిఫెస్టోలో రాసుకుని అతను ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి గ్రామ ప్రజలారా, విద్యార్థులారా, ఉద్యోగస్తులారా, మేధావులారా ఎక్కడున్నా సరే వాస్తవం ఏందో మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా మేము చెప్పడం వల్ల కాదు, అందరికీ తెలుసు. ఎవరు ఏ అబద్ధ ప్రచారాలు చేసినా, ఎవరు ఏం చెప్పుకున్నా, ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ చేసింది, ఇంకే గవర్నమెంట్ వస్తే రాబోయేది మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే. ఇంకా మహా అయితే సంవత్సరంన్నర పోతే మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ గవర్నమెంట్లో మన ఊరిని రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలబెట్టి ఒక ఆదర్శ గ్రామంగా నిలబెట్టడం కోసం మన శేఖరన్న గారు ప్రయత్నం చేస్తున్నారు. వారు మేనిఫెస్టో రాసుకున్నారు. వారందరికీ మిత్రపక్షాలుగా అందరుగా సహకరిస్తున్నారు. మీరందరూ కూడా శేఖరన్న గారి యొక్క ఉంగరం గుర్తు మీద ఓటేసి 10 మంది అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఉట్లపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా కొనకంచె చంద్రశేఖరరావు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గతంలో చేసిన సర్వీసు గ్రామ ప్రజలందరికీ తెలుసు. సరే, నేను వేరే విధంగా కాకుండా నిన్న నా ప్రత్యర్థి అయిన వ్యక్తి నన్ను విమర్శించడం జరిగింది. నీవు ఒక కాంట్రాక్టర్ మాత్రమే, డబ్బులు సంపాదించుకోవడానికి చేసినావు తప్ప ఊరికి చేసిన సేవ ఏమీ లేదు. గత బీఆర్ఎస్ అధ్యక్షునిగా, గ్రామశాఖ అధ్యక్షునిగా నేనున్న టైంలో వచ్చే నిధులతో చేసినావు తప్ప నువ్వు చేసిన డెవలప్మెంటు ఏమీ లేదు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పంట నష్టం ఉట్లపల్లి గ్రామంలో 250 మందికి ఇవ్వడం జరిగింది. అది కూడా తప్పుడు ప్రచారం చేసినాడు అతడు. ఊరిలో కరోనా టైంలో ఉట్లపల్లి గ్రామ ప్రజల దాతల సహకారంతో పంచడం జరిగింది. నువ్వు చేసింది ఏమీ లేదు. నేను అంతో ఇంతో గ్రామానికి చేసిన సేవ ప్రజలకు తెలుసు. సేవ అంటే వేరే విధంగా డబ్బులు ఇచ్చేది కాదు. నేను గతంలో 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ గ్రామ ప్రజలు నిత్యం అందుబాటులో ఉంటూ నువ్వు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ నీ ఓటమి తట్టుకోలేక ఈరోజు మీడియాలో తప్పుడు ప్రచారం నా మీద చేస్తున్నావు. సరైనది కాదు. గ్రామ ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారని నేను ఆశిస్తూ నా ఉంగరం అమూల్యమైన నా ఉంగరం గుర్తుపై మీరు ఓటు వేసి నాతో పాటు నా వార్డు నెంబర్లని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఉట్లపల్లి గ్రామ ప్రజలను ప్రార్థిస్తున్నాను.